సీఎం గాని తిడుతుందా సార్? మిమ్మల్ని మేనక తిట్టిపోస్తుంది సార్. మేనక మమ్ములను తిట్టుటయా? తిట్టగా ముద్దు పెట్టుకుంటుందా? అది కాదు బ్రదర్, మా మేనక ఎందుకు ఇలా మారిపోయిందో మాకు అర్థం కావడం లేదు. నువ్వు చికెన్ తింటూ ఆమెకు చింతకాయ పత్ర పెడితే చేయకుండా ఊరుకుంటుందా? బ్రదర్, నీకెప్పుడు మా తిండి మీద మా ఎస్టేట్ల మీద కన్ను. లెక్చర్ ఏమిటి మేనక ముద్దిచ్చిందా? ఒరే నా పేరు చెప్పు కూడా ముద్దివ్వరా? ఓహో, ఈ అవమానం మేము భరించలేము బ్రదర్. మాకు దాహం వేస్తోంది. ఇదిగో ఆ నీళ్లు తాగు. ఆ నీరు మేము తాగుటయా? మాకు గోల్డ్ కాయిన్ కావాలి. తాగితే ఆ నీళ్లు తాగు, లేకపోతే 10 మైళ్ళ వరకు ఒక చుక్క కూడా నీళ్లు దొరకవు. ఏమంటిరి మేమింకను 10 మైళ్ళు నడుచుటయా? ఓట్ల కోసం త్రిలింగ దేశం మొత్తం తిరిగిన వాడివి బోడి 10 మైళ్ళు తిరగలేవా? సిగ్గులేదు? బ్రదర్, మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. వర్షం వస్తుందా? పదండి. పాండే గన్ తీసుకుని వెళ్ళిపోదా? నేను క్యారేజ్ తీసుకుని వచ్చేస్తాను. వాడు తీసుకుని రమ్మని మాత్రం రమ్మని చెప్పు. ఈ వరుణ దేవుడికి కూడా మా మీద కరుణ లేదా? బ్రదర్ ఉండండి, మేము కూడా వస్తున్నాం. త్వరగా వచ్చేసి పోతే పోయిందిలే బ్రదర్. ఈ మాలకూడి ఎవరు తింటారు? మనోళ్ళమంటావు మనవోళ్ళమంటావు మాదిగోళ్ళమంటావు మాట మాట్లాడితే దూరముండమంటావు నీ రక్తం మెరుపుందిలో నీ అబ్బ మా రక్తం మెరుపుందిలో నీ రక్తం మెరుపుందిలో మా రక్తం మెరుపుందిలో అరే మమ్మలను తాకితే మైలవుతానంటావు ఏ మా గాలి సోకితే గంగలోన మునిగేవు నీ ఇల్లు ఎవడు గట్టెలో ఓరోరి నీ భావి ఎవడు దబ్బెలో నీ ఇల్లు ఎవడు గట్టెలో ఓరోరి నీ భావి ఎవడు దబ్బెలో మాలోళ్ళమంటావు మనవోళ్ళమంటావు మాదిగోళ్ళమంటావు మాట మాట్లాడితే దూరముండమంటావు నీ రక్తం మెరుపుందిలో నీ అబ్బ మా రక్తం మెరుపుందిలో నీ రక్తం మెరుపుందిలో మా రక్తం మెరుపుందిలో మాకేమో కొట్లాటలు పెట్టావు అరే నీ డ్రామా తెలిసిందిలో దానికి ముగింపు ఇస్తాములో నీ డ్రామా తెలిసిందిలో దానికి ముగింపు ఇస్తాములో కులము మతము లేని ప్రజలందరితో కలిసిపోతూ మేము కదలి వస్తున్నాము కులము మతము లేని ప్రజలందరితో కలిసిపోతూ మేము కదలి వస్తున్నాము ఈ సన్యాసి రాజ్యాన్నిలో ఓరి ఊడాగొట్టేస్తాములో సన్యాసి రాజ్యాన్నిలో ఓరి ఊడాగొట్టేస్తాములో సాధించుకుంటాములో ప్రజా సామ్రాజ్యాన్నిలో సాధించుకుంటాములో ప్రజా సామ్రాజ్యాన్నిలో సాధించుకుంటాములో ప్రజా సామ్రాజ్యాన్నిలో ఏమండి, అతన్ని మీరు జాగ్రత్తగా డీల్ చేయండి. నా సంగతి నీకు తెలుసుగా, అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నాను. ఓకే, తీసుకో.
హలో హలో నేను సివిల్ లిబర్టీస్ రెడ్డిని మాట్లాడుతున్నాను. నేను చేసిన ప్రయత్నం పూర్తిగా ఫెయిల్ అయింది. మీటింగ్ లో నేను పెట్టిన ప్రపోజల్ అంగీకరిస్తున్నట్టుగా నటించి నన్ను పక్కకు తీసుకెళ్లి చిన్న తిప్పిరి పెట్టాడు. మీరు అన్నట్టు వాళ్ళని నేను విడిపిస్తాను, కానీ బదులుగా సీఎం శవాన్ని వాళ్ళు నాకు ఇవ్వాలి అని షరతు పెట్టాడు. నేను ఈ విషయం మీతో కన్సల్ట్ చేసి కానీ చెప్పలేనని బయటకు వచ్చేశాను. హోమ్ మినిస్టర్ ద్వారా తెలిసిన సోర్సెస్ ఏమిటంటే వాడు పోలీస్ బెటాలియన్ తో ఫారెస్ట్ రౌండప్ చేసి మిమ్మల్ని సీఎంని మట్టు పెట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్ట. నా మాటగా మీ వాళ్ళతో చెప్పి వెంటనే సీఎంను వదిలిపెట్టమనండి. మీ ఆత్మరక్షణ మీరు చూసుకోండి. వాడి కర్మ వాడిదే. తొందరగా వెళ్ళాలి, తొందరగా వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. ఇప్పుడే వెళ్తున్నాం సార్. ఓకే సార్, కమ్ ఆన్. మరి నీ కర్మ నువ్వు ఒక లీడర్వి, హోమ్ మినిస్టర్ ఒక పొలిటీషియన్. మీ ఇద్దరు కలిసి మా బాసుకు తెలియకుండా కుట్ర పన్నుతారా? నిన్ను యమలోకానికి పంపిస్తాను రా. తొందరగా వెళ్ళి అక్కడ సివిల్ లిబర్టీ మీటింగ్ చేస్తారా? బాబు గారు, బాబు గారు, బాబు గారు, ఆగవయ్యా. బాబు గారు ఎక్కడ? బాబు గారు, బాబు గారు, బాబు గారు. బాబు ఏమిట్రా అరుపులు? బాబు, మనతో మీటింగ్ లో మాట్లాడిన సివిల్ లిబర్టీస్ నాయకుడు రెడ్డి గారు మాయమయ్యాడు. ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఈ ఓమిష పదవికి నమస్కారం. దయచేసి నా రాజీనామా యాక్సెప్ట్ చేయండి. దానికి ఎందుకురా ఇంత కంగారు? నేనుండగా నీకెందుకు భయం? రా చెప్తాను. రే ప్రసాద్, రాజకీయాల్లో కావలసింది డబ్బు, అధికారం. హత్యలు, దోపిడీలు లేనిదే రాజకీయం లేదు. హత్య రాజకీయం లేనిదే అధికార పార్టీ లేదు. సివిల్ లిబర్టీస్ వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు మాయమవుతున్నారు. అందుకని హోమ్ మినిస్టర్ నుండి రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. రే ప్రసాద్, చిన్నప్పటి నుంచి నా గురించి నీకు బాగా తెలుసు. నీకు కావాల్సింది డబ్బేగా? అవును బాబు, నా కూతురు మ్యారేజ్ చేయాలి, వయసుకు వచ్చింది. అంతేగా? అవును. రై ఓపెన్ చేయరా. కావాల్సిన డబ్బు తీసుకో. బాబు, ఈ డబ్బులతో నాకేనా? అవును, నీకే. థ్యాంక్ యూ. డబ్బు డబ్బు నీకెంత కావాలో అంత తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. ఈ డబ్బుతో నా కూతురు మ్యారేజ్ బ్రహ్మాండంగా చేస్తాను బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. నీ లైఫ్ లాగా నేను రుణపడి ఉంటాను బాబు. బాబు బాబు. ఒరే ప్రసాదు, నువ్వు వాడు చిన్నప్పటి నుంచి స్నేహితులని నాకు తెలుసు. జంగిల్లో జరిగిన మీటింగ్ లో మీరిద్దరూ కలిసి ఆడిన నాటకం నాకు బాగా తెలుసు. మీ పథకం నాకు తెలిసిపోయింది. మీరిద్దరూ కలిసి సీఎంని కిడ్నాప్ చేయించింది నాకు తెలుసు. రై ప్రసాదు, నువ్వే నాకు చేయిస్తావురా? బాబు, ఇంకెప్పుడు ఇలా చేయను. ఒక్కసారి చేయకండి బాబు. ఇవ్వు బాబు, నన్నమ్ము. అప్పుడు నేను హోమ్ మినిస్టర్. బాబు, ఇంకెప్పుడు ఇలా చేయను. అయితే చేయి. థ్యాంక్ యూ బాబు. నేను చెప్పినట్టు చేస్తావుగా? బాబు, నేను మీకు అండగా ఉంటాను. నేనే ఈ తెలుగు దేశానికి కాబోయే ముఖ్యమంత్రిని. నువ్వే హోమ్ మినిస్టర్వి. కంగ్రాచులేషన్స్ బాబు. చేయకండి బాబు. మీ ప్రాణానికి నా ప్రాణం ఇస్తాను. ఈ త్రిలింగ దేశానికి మీ జీవితాంతం మీరు సీఎం, నేను హోమ్ మినిస్టర్ని. మాట తప్పవుగా? తప్పేవో నీకు అదే గది పట్టు. చేయను బాబు. జాగ్రత్త. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను,
సరే పద. ఇంకెప్పుడు ఇలా చేయను. ఇప్పుడు మన సీఎం మేనక నీ తోడుగా ఎక్కడ ఉంటాను. ఎక్కడ అని కలవరిస్తూ తప్పు ఉంటాడు. మేనక మేనక విత్